హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనం డే 6 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు డే 7 ఛాలెంజ్లో ఉన్నాం. మన లైఫ్లో అనుకోకుండా హెల్ప్ చేసిన వాళ్ళు, అంటే మన రిలేషన్స్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేదా మన మాస్టర్స్ అయినా కావచ్చు, మనకు అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు. మనం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం వెళ్తున్నప్పుడు ఈ వర్క్ నీకు సూట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఈ మార్గంలో వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతావు, నువ్వు సక్సెస్ కాకుండా ఉండడానికి కారణం ఇది అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఒక త్రీ మెంబర్స్ని మీరు ఐడెంటిఫై చేసుకొని రాసుకొని వాళ్ళకి 9 టైమ్స్ మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పేరు తెలుసుకొని మీరు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు హెల్ప్ చేయడం వల్లనే నేను ఆ మార్గంలోకి వెళ్ళకుండా ఈ మార్గంలో వెళ్ళి ఈ కెరియర్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే నేను నా లైఫ్లో బాగా సక్సెస్ అయ్యాను అని మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అలా గ్రాటిట్యూడ్ తెలపడం ద్వారా మీకు ఏదైనా అనుకోని సంఘటన ఎదురై ఆపద వచ్చినప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు యూనివర్స్ మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యి మీకు పూర్వం, అంటే మీకు ఇదివరకు మీకు అలా హెల్ప్ చేసిన వాళ్ళకు మీరు గ్రాటిట్యూడ్ తెలిపారు, థ్యాంక్స్ చెప్పారు కాబట్టి యూనివర్స్ అది గుర్తుంచుకొని మళ్ళీ మీకు అలాంటి పర్సన్ని తప్పక కనెక్ట్ చేసి మీరు రాంగ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు రైట్ నిర్ణయాలు తీసుకునేలా, మీకు తెలియని వాళ్ళకు ఎవరైనా సహాయం చేసేలా యూనివర్స్ మీకు కనెక్ట్ చేస్తుంది. ఇది 100% నిజం. మీరు నమ్మండి, నమ్మితే 100% జరిగిపోతుంది అంతే. ఈ ప్రపంచమే ఒక నమ్మకం. నమ్మకం లేనిది ప్రపంచం నడవదు, నమ్మకంతో ప్రపంచం నడుస్తుంది. ఎక్కడైనా నమ్మకమే ఉంది, నమ్మకం లేనిది ఈ సృష్టి లేదు. ఫస్ట్ మనం నమ్మాలి, నమ్మిన తర్వాత దాన్ని తప్పకుండా పొందుతాం. మీరు నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. నేను ప్రతిదీ నమ్మినాను, నమ్మింది ప్రతిదీ పొందాను. మీరు కూడా అలానే పొందాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేడం